మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మైదానాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జెండా ఏర్పాట్లు, మైదానం సిద్ధం చేయటం మొదలగు ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. శకటాలు తిరిగే ప్రదేశంను ఏర్పాటు చేసే స్థలాలను చూశారు. వేదిక సభకు హాజరయ్యేవారు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాటు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాడు తూఫాన్ ఆర్డీఓ. సో ఆయన అక్కడ మనోహరాబాద్ నుంచి రాకపోతే ఇంకా నర్సాపులోనే ఉంది. కానీ అట్లాంటి ఇంకా లేట్ అవుతుంది. తూఫాన్ నుంచి వస్తే లేట్ అవుతుంది. హాల్స్ అయితే ఏం పెట్టలేదు, కానీ ఇవి కటాలు ఒకటి పెట్టలేదు. వేరే వాళ్ళు కూర్చోవడానికి ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నా స్టే చేస్తుంటాం. వాళ్ళు కూర్చుంటే అప్పుడు వేయండి చీరలు. ఒక్కొక్కసారి ఖాళీ కనిపిస్తాయి. సార్ అక్కడ డైరెక్ట్ వస్తారా సార్? ఇక్కడ టిఫిన్ అయితే మనోబాలు ఇస్తాం. గతంలో వీఐపీ మనోబాలు టిఫిన్ చేస్తుంది. కాదు, ఆయన ఇక్కడ నుంచి వస్తాడు. బై నర్సాపూర్ వస్తాడు. రైల్స్ నుంచి స్టార్ట్ అవుతాడు. మీకు నర్సాపూరే దగ్గర నర్సాపూర్ టిఫిన్ చేస్తాం. మనోహరాబాద్ అంటే అది లేట్ అవుతుంది. బై నర్సాపూర్ టిఫిన్